హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు ఆల్ ఇండియా మార్కెట్లో స్థిరమైన ఓపెనింగ్స్ తీసుకొచ్చే పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. ప్రభాస్ లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ 2026లో రిలీజ్ అయ్యే భారీ బడ్జెట్ సినిమా. మారుతి డైరెక్షన్లో వస్తూ ఉండడంతో ప్రభాస్ను ఆయన ఎలా ప్రజెంట్ చేశాడు అన్న దానిపై ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తోంది. సంక్రాంతి సీజన్ కావడంతో ఓపెనింగ్స్, లాంగ్ రన్ పై అంచనాలు పెరిగాయి. మరి పెరిగిన అంచనాలను ది రాజాసాబ్ ఎలా రీచ్ అవుతాడు? మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అనౌన్స్ అయినప్పుడు చాలా మందికి ఇది సర్ప్రైజ్ గా అనిపించింది. ప్రారంభంలో కంట్రోల్డ్ బడ్జెట్ తో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ అయినప్పటికీ ప్రొడక్షన్ దశలోకి వెళ్లాక బడ్జెట్ క్రమంగా పెరిగింది. ప్రభాస్ మార్కెట్ కు సరిపోయేలా హారర్, ఫ్యాంటసీ, థ్రిల్లర్ జానర్ కు తగ్గ స్థాయిలో సినిమాను తీర్చిదిద్దాలంటే ఆ మార్పులు తప్పనిసరయ్యాయి. సంజయ్ దత్, మాళవికా మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లాంటి స్ట్రాంగ్ కాస్టింగ్, ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ కలిసి సినిమాపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి. ఆల్రెడీ నార్త్ ఇండియాలో ప్రభాస్ కు స్ట్రాంగ్ మార్కెట్ ఉంది. బాహుబలి ద కన్క్లూజన్ హిందీలో 500 కోట్లకు పైగా వసూలు చేసింది. సాహో హిందీ వర్షన్ సుమారు 140 కోట్ల రేంజ్ లో నిలిచింది. రీసెంట్ గా సలార్ సీజ్ ఫైర్ కూడా నార్త్ బెల్ట్ లో 150 కోట్లకు పైగా వసూలు సాధిస్తే కల్కి 2898 ఏడీ సుమారు 294 కోట్ల వసూలు చేసి ప్రభాస్ మార్కెట్ ను మరోసారి కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు అదే మార్కెట్లో ది రాజాసాబ్ జనవరి 9న రిలీజ్ అవుతోంది. సంక్రాంతి సీజన్లో చెప్పుకోదగ్గ హిందీ సినిమాలు లేకపోవడం, 1000 కోట్ల సినిమాల్లో నటించిన సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ స్టార్ ఉండడం కూడా ఈ సినిమాకు ప్లస్ గా మారే ఛాన్స్ ఉంది. స్టార్ వాల్యూ కారణంగా భారీ ఓపెనింగ్స్ ఉండొచ్చని ట్రేడ్ అంచనా వేస్తోంది. అయితే లాంగ్ రన్ మాత్రం పూర్తిగా కంటెంట్ మీదే ఆధారపడి ఉంటుందని అంటున్నారు. తమిళనాడులో మాత్రం దళపతి విజయ్ నటిస్తున్న జననాయగన్, సుధా కొంగర డైరెక్షన్ లో శివకార్తికేయన్ హీరోగా రానున్న పరాశక్తి సినిమాలతో రాజాసాబ్ కి గట్టి పోటీ ఉంది. అయితే కర్ణాటక, కేరళ, నార్త్ ఇండియా సైడ్ చూస్తే రాజాసాబ్ కు పరిస్థితి అనుకూలంగా కనిపిస్తోంది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ వేగంగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక తెలుగు విషయానికి వస్తే సంక్రాంతి పండుగ సీజన్ కావడంతో పోటీ ఉన్న జననాయగన్, పరాశక్తి డబ్బింగ్ సినిమాలు. పైగా విజయ్ కి, శివకార్తికేయన్ కి తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు. కానీ జనవరి 12న చిరంజీవి, మనశంకర్ వరప్రసాద్ గారు, 13న రవితేజ సినిమాలు వస్తున్నాయి. అంటే ప్రభాస్ సినిమాకి ఓపెనింగ్స్ కి ప్రాబ్లం లేదు. కానీ పాజిటివ్ టాక్ వస్తేనే లాంగ్ రన్ బాగుంటుంది. స్టార్ ఇమేజ్, పండుగ సీజన్, పాన్ ఇండియా రిలీజ్ ఈ మూడు కలిసి ది రాజాసాబ్ కు బలమైన ఆరంభాన్నిచ్చినా లాంగ్ రన్ మాత్రం కంటెంట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ రోజుల్లో సినిమా హిట్ అవ్వాలంటే కేవలం కంటెంట్ సరిపోదు. దాన్ని ఆడియన్స్ మైండ్ సెట్ లోకి ఎలా తీసుకెళ్లాము అన్నదే కీలకం. అదే విషయాన్ని ప్రతి సినిమాతో ప్రూవ్ చేస్తూ వస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మనశంకర వరప్రసాద్ గారు ప్రమోషన్స్ తో ఇండస్ట్రీ మొత్తం దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. అసలు ఈ ప్రమోషన్స్ ఎందుకు స్పెషల్ గా మారాయి? అనిల్ స్ట్రాటజీ ఏంటి? అనిల్ రావిపూడి ప్రమోషన్స్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడా లేదా సినిమా మేకింగ్ కేనా అనేది తేల్చడం కష్టం. టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూసిన వెంటనే ప్రేక్షకుడు ఈ సినిమా నాకు నచ్చుతుందా లేదా అనే నిర్ణయానికి రావాలన్నదే ఆయన ఆలోచన. అందుకే హైప్ డైలాగ్స్ కన్నా కథా, క్యారెక్టర్ నేచర్ ని ప్రమోషనల్ కంటెంట్ లో క్లియర్ గా చూపిస్తాడు. దీంతో నిర్మాతలకు ఖర్చు తగ్గడమే కాదు, ఆడియన్స్ లో ట్రస్ట్ కూడా బిల్డ్ అవుతుంది. మామూలుగా ఏ సినిమా ప్రమోషన్స్ కు ఆసక్తి చూపించని నయనతారను షూటింగ్ స్టార్ట్ అయ్యే లోపే ప్రమోషన్స్ లో భాగం చెయ్యగలిగాడు అంటే అది అనిల్ మార్క్ ప్లానింగ్ కే నిదర్శనం. నయనతారతో కలిసి చేసిన సరదా వీడియోలు, డైలాగ్ బేస్డ్ క్లిప్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. చివరికి నయనతార ఇంకా ఏ ప్రమోషన్స్ ఉన్నా చేస్తాను అని అడిగే స్థాయికి ఈ ప్రచారాన్ని తీసుకెళ్లడం అనిల్ కు మాత్రమే సాధ్యమైంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్, స్పెషల్ వీడియోలు, డిజిటల్ కంటెంట్, ప్రతిరోజు ఏదో ఒక కొత్త అప్డేట్ తో సినిమాను వార్తల్లో ఉంచుతూనే ఉన్నాడు. లేటెస్ట్ గా తిరుపతి ఈవెంట్ లో రిలీజ్ అయిన ట్రైలర్ లో వెంకటేష్ ఎంట్రీపై చిరంజీవి డైలాగ్స్, వెంకటేష్ కౌంటర్ డైలాగ్స్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. తానేమనుకుంటాడో అదే నమ్మి చేస్తున్నాడు. తర్వాత ఫ్యాన్స్ వార్, ట్రోల్స్ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోవడమే అనిల్ స్టైల్. ఈ ప్రమోషన్స్ వల్ల మనశంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి రేసులో హైలైట్ అవుతోంది. చిరంజీవి చాలా కాలం తర్వాత చేస్తున్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది. చిరంజీవిని ఒక అభిమాని ఎలా చూస్తాడో అలాంటి వింటేజ్ లుక్ లో మలిచి ఈ సినిమా చేశారని చెప్తున్నాడు అనిల్. అంతేకాదు చిరంజీవి తన అభిమానిగా ఎలా చూశాడో క్రియేటెడ్ వీడియోస్ లో కూడా చూపించాడు. ఇప్పుడు సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. తన మార్క్ ప్రమోషన్స్ తోనే సినిమాల హిట్ రేంజ్ ను ఒక మెట్టెక్కిస్తాడనే మాట మరొకసారి వినిపిస్తోంది. కంటెంట్ కు ప్రాధాన్యం, ఖర్చు తగ్గించే స్మార్ట్ ఐడియాస్, క్రియేటివ్ ప్రచారం ఇవన్నీ కలిస్తే అది అనిల్ రావిపూడి ప్రమోషన్ మార్క్. ఇప్పుడు ఈ హైప్ ను సినిమా ఎంతవరకు మ్యాచ్ చేస్తుందన్నదే అసలు పరీక్ష.
సమాధానం సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గరే దొరుకుతుంది. బాక్స్ ఆఫీస్ లో హీరోలకి కాదు, ఈ మధ్య హీరోయిన్ల ట్రాక్ రికార్డ్ కూడా కీలకంగా మారుతోంది. తన పర్ఫార్మెన్స్ తో, సినిమాల ఎంపికతో స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ సాయి పల్లవి. స్టార్ ఇమేజ్ కంటే కథ, పాత్ర నమ్మకం మీదే కెరీర్ నడిపిస్తున్న సాయి పల్లవి ఇప్పుడు మిడ్ స్కేల్ హిట్స్ నుంచి పాన్ ఇండియా ఎపిక్ వరకు ఒక ఇంట్రెస్టింగ్ ఫేజ్ లో ఉంది. సాయి పల్లవి రీసెంట్ ఫిల్మోగ్రఫీలో కీలకమైన సినిమా అమరన్. మేజర్ ముకుంద వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. ఇందులో ఆమె చేసిన పాత్ర గ్లామర్ కి దూరంగా పూర్తిగా ఎమోషన్ డ్రివెన్ క్యారెక్టర్. ఆమె నటన సినిమాకే హాట్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పాజిటివ్ రన్ ఇచ్చింది అంటే సాయి పల్లవి పేరు మీద కంటెంట్ సినిమాలకు నమ్మకం పెరిగిందనే చెప్పాలి. పర్ఫార్మెన్స్ తో పాటు కమర్షియల్ కనెక్ట్ కూడా ఉందని ప్రూవ్ చేసిన సినిమా తండేల్. ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర కథకు బలం, హీరోకి సమానమైన స్క్రీన్ ప్రెజెన్స్, పాటలు, ఎమోషన్ సీన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ కలిపి ఆమె ఇంపాక్ట్ ను పెంచాయి. బాక్సాఫీస్ దగ్గర సినిమా నిలబడ్డంలో సాయి పల్లవి పాత్ర కూడా కీలక ఫ్యాక్టర్ అయింది. అమరన్, తండేల్ హిట్ ఫామ్ లో ఉన్న టైంలో మేరే రహో పూర్తి చేయడం సాయి పల్లవి కెరీర్లో ఒక కీలకమైన స్టెప్. సునీల్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామాలో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్తో జతకట్టింది సాయి పల్లవి. మొదట డిసెంబర్ రిలీజ్ గా అనుకున్న నిర్మాత అమీర్ ఖాన్ సూచనతో జూన్ 2026కి వాయిదా పడింది. డిసెంబర్లో భారీ సినిమాల క్లాష్ తప్పించుకోవడమే ఈ స్ట్రాటజీ వెనుక రీజన్. మిడ్ స్కేల్ హిందీ సినిమా అయినా కంటెంట్ వర్క్ అయితే సాయి పల్లవిని డిపెండబుల్ పర్ఫార్మర్గా మరింత స్ట్రాంగ్గా నిలబడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా రామాయణ లాంటి భారీ ప్రాజెక్టుకు ముందు మేరే రహో సక్సెస్ అయితే ఆమె ఇమేజ్కి అదనపు బూస్ట్ అవుతుందన్నది ట్రేడ్ వర్గాల టాక్. ఇప్పుడు సాయి పల్లవి కెరీర్లోనే బిగ్గెస్ట్ స్టెప్ రామాయణ. ఇది ఒక సినిమా మాత్రమే కాదు, పాన్ ఇండియా స్థాయిలో ఆమె ఇమేజ్ను మార్చే ప్రాజెక్టు. ఇంతవరకు న్యాచురల్ పర్ఫార్మర్గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఈ ఎపిక్తో గ్లోబల్ ఆడియన్స్ ముందుకు వెళ్లబోతోంది. ఈ సినిమా సక్సెస్ అయితే బాక్సాఫీస్లో ఆమె పేరు ఒక బ్రాండ్గా మారడం ఖాయం. మిడ్ స్కేల్ హిట్స్, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్, ఇప్పుడు పాన్ ఇండియా ఛాన్స్. సాయి పల్లవి కెరీర్లో ఇది నిజంగా గోల్డెన్ ఫేజ్. గ్లామర్ ఉండగానే సరిపోదు, స్టార్డమ్ ఉన్నా సేఫ్ కాదు. ఇండస్ట్రీలో లాంగ్ రన్ కావాలంటే సాలిడ్ హిట్ కావాలి. ముఖ్యంగా హీరోయిన్స్కి అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న ఇద్దరు బ్యూటీస్ పూజా హెగ్డే అండ్ శ్రీలీల. వీళ్ళకు ఛాన్సులు ఉన్నాయి కానీ ఈ మధ్యకాలంలో హిట్ లేదు. అందుకే ఇప్పుడు ఇద్దరు కెరియర్కి అర్జెంటుగా ఒక సాలిడ్ సక్సెస్ కావాలి. ఇద్దరు హిట్ కోసం కోలీవుడ్ బాట పెట్టారు. మరి కోలీవుడ్ వీళ్ళకి కొత్త లైఫ్ని ఇస్తుందా? ఒకప్పుడు వరుస హిట్స్ తో టాలీవుడ్ బుట్టబొమ్మగా నిలిచిన పూజా హెగ్డే 2020 అలవైకుంఠపురంలో తర్వాత ఆ రేంజ్ హిట్ కు దూరమైపోయింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ ట్రై చేసిన రీసెంట్ టైమ్స్ లో మాత్రం ఆశించిన స్థాయి సక్సెస్ రాలేదు. భారీ బడ్జెట్, భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ ముందు కొప్పుకూలిపోయాయి. ఇక కూలీ సినిమాలో మోనికా బెలూచి స్పెషల్ సాంగ్ ట్రెండ్ అయినా అది పూజా కెరీర్ కు కొత్త మైలేజ్ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు పూజ ఆశలన్నీ కాలీవుడ్ నుంచి వస్తున్న జననాయకన్ పైనే. ఇది విజయ్ చివరి సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కలెక్షన్స్ ఎలా ఉన్నా పూజకు మాత్రం ఇందులో బలమైన క్యారెక్టర్ పడితేనే ఆమె కెరీర్ లో మరో టర్న్ తీసుకుంటుంది. జననాయకన్ జనవరి 9న సంక్రాంతి కానుగ్గా రిలీజ్ కానుంది. హ్యాపీనింగ్ బ్యూటీగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఎనర్జీ డాన్స్ తో మార్కులు కొట్టేసింది. కానీ రీసెంట్ మూవీస్ ఆమెకు నిరాశనే మిగిల్చాయి. అందుకే ఇప్పుడు కాలీవుడ్ సినిమాతో అయినా నటిగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఎదురు చూస్తోంది. అందుకే సుధా కొంగర డైరెక్షన్ లో శివకార్తికేయన్ సరసన నటిస్తోంది. శివకార్తికేయన్ హీరోగా వస్తున్న పరాశక్తిలో శ్రీలీల పాత్రపై మంచి బజ్ ఉంది. టీజర్, సాంగ్స్, విజువల్స్ లో ఆమె యాక్టింగ్ ఇంట్రెస్ట్ పెంచుతోంది. ఈ సినిమా హిట్ అయితే శ్రీలీలకు గ్లామర్ హీరోయిన్ నుంచి పర్ఫార్మెన్స్ హీరోయిన్ గా ఇమేజ్ మారే అవకాశం ఉంది. ఇటు టాలీవుడ్ లో అయినా అటు కాలీవుడ్ లో అయినా నిలదొక్కుకోవాలంటే ఇదే ఆమెకు కీలక పరీక్ష. పరాశక్తి జనవరి 10న రిలీజ్ కానుంది. టాలీవుడ్ లో హీరోయిన్ల కెరియర్ అంటే ఒక్క హిట్ తో మారిపోతుంది. కానీ కొన్ని సీజన్లు మాత్రం హీరోయిన్లకు గేమ్ చేంజర్ అవుతాయి. అలాంటి కీలక సీజన్ ఇప్పుడు మీనాక్షి చౌదరి ముందుంది. సంక్రాంతి సినిమాలతో వరుసగా మంచి ట్రాక్ రికార్డ్ క్రియేట్ చేస్తున్న మీనాక్షి ఇప్పుడు 2026 సంక్రాంతికి హ్యాట్రిక్ వైపు అడుగులేస్తోంది. మరి ఈ పండుగ ఆమె కెరియర్ ని ఇంకో లెవెల్ కి తీసుకెళ్తుందా? మీనాక్షి చౌదరికి తెలుగులో తొలి పెద్ద బ్రేక్ ఇచ్చింది మహేష్ బాబు సరసన నటించిన గుంటూరు కారం. మొదట మిక్స్డ్ టాక్ వచ్చినా 2024 సంక్రాంతి సీజన్ లో రావడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడింది. ఈ సినిమాతో మీనాక్షి పేరు సంక్రాంతి హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఫిక్స్ అయ్యిందో ఏమో కానీ ఆమె నటించిన తెలుగు సినిమాలు ప్రతి సంక్రాంతికి ఒకటి రిలీజ్ అవుతోంది. మీనాక్షి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ 2025 సంక్రాంతి పండగ స్పెషల్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం. ఈమె సీనియర్ హీరో వెంకటేష్ ప్రియురాలుగా నటించిన తన కెరీర్ కి పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఫెస్టివల్ సీజన్ లో మీనాక్షి మార్కెట్ పెరిగింది. గ్లామర్ తో పాటు స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఉందని ఈ సినిమాతో క్లియర్ గా ప్రూవ్ అయింది. ఇప్పుడు మీనాక్షి ముందున్న అసలైన పరీక్ష
అనగనగా ఒక రాజు నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి సోలో ఫీమేల్ లీడ్. ఇప్పటికే రిలీజ్ అయిన భీమవరం బాల్మా పాట ఆమెకు మంచి హైప్ తెచ్చింది. ఈ సినిమా కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తే వరుసగా 3 సంక్రాంతి హిట్స్ ఇచ్చిన హీరోయిన్ గా మీనాక్షి అరుదైన రికార్డు సాధించే అవకాశం ఉంది. సంక్రాంతి మీనాక్షికి లక్కుగా మారుతుందా లేదా ఈసారి హ్యాట్రిక్ దగ్గరే ఆగిపోతుందా? టాలీవుడ్ లో కొత్త ఫెస్టివల్ హీరోయిన్ గా ఆమె పేరు శాశ్వతం అవుతుందా? 2026 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ డిసైడ్ చేయనుంది. బాక్స్ ఆఫీస్ లో అప్డేట్స్ ఏమన్నాయో చూద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ నుంచి లేటెస్ట్ గా నాచో నాచో సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమోలో ఎనర్జెటిక్ బీట్స్ తో పాటు ప్రభాస్ మోడర్న్ స్టైల్ ఈ సినిమాలోని అందరు హీరోయిన్స్ తో రొమాన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ పాట ఫుల్ వెర్షన్ ని జనవరి 5th విడుదల చేయనున్నారు. సాంగ్ ప్రోమోతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి దిగుతున్న శర్వానంద్ సినిమా నారీ నారీ నడుమ మురారి. ఈ సినిమాలో శర్వానంద్ తో పాటు శ్రీవిష్ణు కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా మేకర్స్ గ్లిమ్స్ తో రివీల్ చేశారు. డైరెక్టర్ రామ్ అబ్బరాజు శ్రీవిష్ణు కాంబినేషన్లో వచ్చిన సామాజికవర్గమన హిట్ కావడంతో ఈ ప్రాజెక్ట్లో స్పెషల్ రోల్ కి శ్రీవిష్ణుని తీసుకున్నట్టుగా సమాచారం. కామెడీ టైమింగ్ కి పేరున్న శర్వానంద్ శ్రీవిష్ణు కలయికతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సంయుక్త మీనన్, సాక్షి వద్య హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుగ్గా రిలీజ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఇటీవల రిలీజ్ అయిన దేఖ్ లెంగే సాలా సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పాటను కంపోజ్ చేసిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తాజాగా ఈ సాంగ్ మీద ఫారెన్ లొకేషన్స్ లో డాన్స్ మూమెంట్స్ స్పెషల్ గా రీక్రియేట్ చేసి ఎక్స్ లో వీడియోను షేర్ చేశాడు. డిఎస్పీ ఎనర్జెటిక్ స్టెప్పులు, గ్రేస్ఫుల్ డాన్స్ నెట్టింట వైరల్ గా మారింది.